ఆడవాళ్ళు ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు జనరల్‌గా ఏజ్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎగ్స్‌లో ఉంటాయని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అసల ఎగ్ అనేది వయసు పెరిగే కొద్ది ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఆ డ్యామేజ్ అవ్వడం ద్వారా మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆడవాళ్ళలో ఎగ్స్ అనేవి వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ అనేది జరుగుతాయి. సో, ఎగ్‌కి ఏజ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అదే మగవాళ్ళలో చూసుకున్నట్లయితే వాళ్ళకి మెనార్కీ అటైన్ అయిన తర్వాత స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్పెర్మటోజెనెసిస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఈ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్‌లో ఎగ్స్ ఏజ్ పెరిగే కొద్దీ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా అంటే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక ఏజ్‌కొచ్చేదాకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందో ఎగ్ లోపల ఉన్న డీఎన్ఏ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. డీఎన్ఏ డ్యామేజ్ అవ్వడం అంటే ఏంటి అంటే డీఎన్ఏస్ బ్రేక్ అవ్వడము అంటే సింగిల్ స్ట్రాండెడ్ డీఎన్ఏ బ్రేక్స్, డబుల్ స్ట్రాండెడ్ డీఎన్ఏ బ్రేక్స్, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది జనరల్‌గా మనము మేల్స్‌లో మగవాళ్ళలోనే ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ ఆడవాళ్ళలో కూడా జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళలో కూడా డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, బ్రేక్స్ అనేవి జరుగుతాయన్నమాట. అని మన బాడీ ఏదైతే ఉందో అది ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే నయం చేసుకునే మెకానిజంని కోల్పోతుంది. సో, ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ ఎక్కువడం మూలంగా ఏమవుతుంది డీఎన్ఏ అబ్నార్మల్‌గా ఫార్మ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఏజ్ రిలేటెడ్‌గా డీఎన్ఏ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఆ ఎగ్‌తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినట్లయితే మోర్ దాన్ 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో సిండ్రోమిక్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ గానీ, పటావ్ సిండ్రోమ్ గానీ అంటే జన్యుపరమైన లోపాలు అబ్నార్మల్‌గా ఉండే బేబీస్ పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ జన్యుపరమైన లోపం బేబీస్ మోస్ట్ కామన్‌గా చూసేది డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే కొంచెం మెంటల్ రిటార్డేషన్‌తో పుడతారనమాట. సో, ఈ కండిషన్‌ని మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. సో, ఏజ్ పెరిగే కొద్దీ అబ్నార్మాలిటీస్ ఇన్ ద బేబీ కూడా అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇవి మనం ముందే స్క్రీన్ చేసుకుంటాం కాబట్టి కొంచెము ఈ అబ్నార్మాలిటీస్ ఏమన్నా మనం ఫైండ్ ఔట్ చేసుకోగలిగితే ముందే పేషెంట్‌కి ఫర్దర్‌గా ప్రాబ్లమ్ లేకుండా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది.